4.5 ఏళ్ళు అయిపోయింది. రేపు 2 నెలల గవర్నమెంట్ ఎలక్షన్స్ వెళ్తున్నాయి. మీకేంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే నచ్చదా? ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేస్తే మేము ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటాం కదా. తెలుగుదేశం పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంట. మేము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నామండి. డబ్బులు చేతులు మారినాయా లేదా? దాని వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? కేసీఆర్ గారు ఉన్నారా? ఇలాంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొచ్చారు. సో అది నిజంగా అట్లా జరిగిందా? ఆ సిచ్యువేషన్ ఏంటని అంటారు? అది ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా, చంపేసినా, లేకపోతే రేప్ జరిగినా గట్టిగా ప్రభుత్వం చెప్తున్నప్పుడు మీరు కాదనంటే ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీరు కనుక్కోండి. ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్కి తప్పించి యాప్కి మాత్రమే పరిమితమైంది, యాక్ట్ రాలేదు అని చెప్పి ఎందుకు మీరు దాని మీద పోరాడలేకపోయారు? దిశ చట్టం అనేది లేదండి. ఒక ఆడపిల్లల భద్రత విషయంలో గవర్నమెంట్ తప్పుగా వెళ్ళకూడదు. కాదండి, ఒకటి దివాకర్ గారు, అక్కడ పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అంటూ ఏం జరగలేదు. ఒక ఆడపిల్ల మీద ఒక ఎస్ఐ, బిట్రగుంట పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ రేప్ చేస్తే వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు జరిగినంత న్యాయం ఎక్కడా జరగలేదని చెప్పి ప్రభుత్వమే చెప్తోంది, ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, రాజకీయ నాయకులు చెప్తున్నారు. పేదవాళ్ళకి 90% న్యాయం జరగదు. కోర్టులో జరగదు, పోలీస్ స్టేషన్లో జరగదు. ఆంధ్రప్రదేశ్ మర్డర్ కేసులకు సంబంధించి కానీ మీరు మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఎస్సీ కేసులు ఎక్కువగా కేసుని కోర్టులో ఉన్నంత మాత్రాన కోర్టులో చాలా విషయాలు జరుగుతున్నాయి. చాలా విషయాలు మీలాంటి లాయర్లు బోలంత మంది బయటకు వస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. బేస్ లేకుండా ఒక ఇల్లు కడితే ఎలా కూలిపోద్దో ఈ సబ్జెక్ట్ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి మొత్తం అంతా సర్దేసేసి విజయవాడ ఎందుకు వెళ్ళిపోయారు? మా సెపరేట్ స్టేట్ వచ్చింది, స్టేట్ క్యాపిటల్ పెట్టుకున్నారు, అక్కడ డెవలప్మెంట్ చేసుకున్నారు. ఆయన ప్రమేయం లేదంటారు ఆ విషయం? ఎవరిది ఆ ప్రమేయం లేదు? ఆయన ప్రమేయం లేదు. మీదుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు?